డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. పాకిస్తాన్లో ఒక సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు, కంటిన్యూ అవుతుందని భారత ప్రభుత్వం ఒకవైపు చెబుతుంది. అయితే దానికి ప్యారలల్గా మరొక సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుందనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసినట్టుగా లేదా కాల్పుల విరమణ ప్రకటన జరిగింది మే 10, 11 తేదీల్లో జరిగిన తర్వాత వరుసగా డీజీఎంఓ మీటింగ్లు, సంప్రదింపులు ఇలాంటి ప్రక్రియల విషయంలో దౌత్యపరమైనటువంటి యుద్ధంలో భారతదేశం బిజీగా ఉంది. అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా పాకిస్తాన్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడినటువంటి వాళ్ళని ఒక్కొక్కరిగా లేపేసేటువంటి గ్యాంగ్ ఒకటి బయలుదేరింది. ఆ గ్యాంగ్ చేసినటువంటి అటాక్స్లో దాదాపు 4 అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తున్నాయి. ఆ క్రమంలో 2 ప్రాణాలు కోల్పోయారు, మరొకరి పరిస్థితి ఆసుపత్రిలో ఉన్నటువంటి స్థితి. అసలు ఏం జరుగుతుంది? ఈ టాప్ క్లాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేయడం వెనక కారణాలు ఏంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్కి సంబంధించి ఇటీవల జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్స్లో కనబడ్డటువంటి వ్యక్తులు, మరణించినటువంటి వ్యక్తులు వీళ్ళే లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ రజావుల్లా నిజామానీ ఖాలిద్, అంటే ఇతనే సఫీయుల్లా ఖాలిద్ అని చెప్పని పిలుస్తారు. నేపాల్ కేంద్రంగా ఆపరేషన్స్ నిర్వహించారు. లష్కర్ తోయిబాలో కీలకమైనటువంటి పర్సన్ ఇతను. గతంలో ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ మీద అటాక్ చేయడంలో, అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరుకి సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సో దానికి సంబంధించినటువంటి అటాక్లో కూడా ఇతనే కీలకమైనటువంటి సూత్రధారి. ఇటీవల కాలంలో నేపాల్లో నిఘా ఎక్కువ ఉండడంతో ఇతను సింధ్ ప్రావిన్స్లో ఒక మారుమూల ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా నడి రోడ్డు మీద కాల్చి చంపారు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈయన చూస్తే కనుక లష్కర్ తోయిబా కో ఫౌండరు టెర్రరిస్ట్ అమీర్ హంజా, ఈయన చాలా క్లోజు హఫీజ్ సయీద్కి. ఎందుకంటే లష్కర్ తోయిబా ఇద్దరు కలిసే స్థాపించారు. ఒక రకంగా ఐడియాలజికల్ బ్రెయిన్ అని చెప్పని చెప్తారు. ఇతని పైన అటాక్ జరిగింది, అనుమానాస్పద వ్యక్తులు కాల్చారు, అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అనేటువంటి సమాచారం. ఇక తాజాగా జరిగినటువంటి మరణం ఏంటంటే నోటోరియస్ జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఎసర్, ఇతన్ని లేపేశారు. ఎలా లేపేశారో ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఎలాంటి గాయాలు లేవు, బుల్లెట్లు ఉపయోగించినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ అనుమానాస్పద మృతి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహవల్పూర్లో హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో అక్కడే ఇతను ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితి. అనుమానాస్పద స్థితిలో ఇతని బాడీని కనుగొన్నారు. దానికి సంబంధించి అంత్యక్రియల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇంత కీలకమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులకు చెందినటువంటి నాయకుల్ని ఎవరు లేపేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారుతోంది. ప్రతి వేలు కూడా భారతదేశానికి సంబంధించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ వైపు వస్తుంది. ఎందుకంటే 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల్లో భారతదేశానికి విదేశీ గడ్డ నుంచి భారతదేశానికి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏరిపారేసేటువంటి ప్రక్రియ యథేచ్ఛగా సాగుతుంది. అది కెనడాలో ఉన్నటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ దగ్గర నుంచి లెక్కేసి చూస్తే కనుక కనీసం 10ల సంఖ్యలో ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టుల్ని లేపేశారు. ఎవరు లేపేశారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు, దానికి సమాచారం కూడా లేదు. అమెరికా అలానే కెనడా కూడా భారతదేశం పైన దౌత్యపరమైనటువంటి తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా భారతదేశానికి దీనిలో ఎలాంటి సంబంధం లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ మరణాలు, అలానే ఆపరేషన్ సింధూర్లో కూడా కీలకమైనటువంటి 5 టెర్రరిస్టులు మృత్యువాత పడ్డారు. వాళ్ళల్లో చూస్తే కనుక ముదస్సర్ ఖదియాన్ ఖాస్, అలానే హఫీజ్ మొహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసఫ్ అజర్, ఖాలిద్ అలియాస్ అబు ఆకాషా, అలానే మహమ్మద్ హసన్ ఖాన్, వీళ్ళ 5గురికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ గౌరవాలతో, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. ఇందులో 2 లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి కీలకమైన తీవ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు. అందులో ముదస్సర్ ఖాస్ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. పాకిస్తాన్ ఇది మురుద్కేలో జరిగినటువంటి దాడుల్లో ఇతను ప్రాణాలు కోల్పోయారు. కేవలం భారత సరిహద్దుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కేంద్రం ఇదే లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్. సో ఆ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతన్ని ఆపరేషన్ సింధూర్లో లేపేశారు. తర్వాత 26/11కి సంబంధించినటువంటి అటాక్స్, దానిలో రిచర్డ్ హెడ్లీ కావచ్చు, అజ్మల్ కసబ్ కూడా ఇతన్ని ఇక్కడ శిక్షణ పొందినట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఆ డేటా అంతా కూడా ఉంది. చివరికి ఇతన్ని ఆ రోజు అటాక్లో లేపేశారు. ఆ తర్వాత అబు ఆకాషా కూడా పిఓకేలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఇతను జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద గ్రూపులను తయారు చేయడం, శిక్షణ ఇవ్వడం, అతను ఆ రోజు అటాక్స్లో పోయాడు. ఇక హఫీజ్ మహమ్మద్ జమీల్, వీళ్ళు కంప్లీట్గా జైషే మహమ్మద్ ఫౌండర్ అయినటువంటి మసూద్ అజర్కి బామ్మర్దులు అవుతారు. సో వీళ్ళంతా కూడా చాలా కీలకమైన వ్యక్తులు. హఫీజ్ మహమ్మద్ జమీల్ కానీ, మహమ్మద్ యూసఫ్ అజర్ కానీ,
వీళ్ళు కాందహార్ హైజాక్కి ప్లాన్ చేసినటువంటి కీలకమైన వ్యక్తులు. సో వీళ్ళని కూడా ఈ అటాక్స్లో లేపేశారు. మహమ్మద్ కాసర్ అంటే ఇతను జమ్మూ కాశ్మీర్ నీళ్ళ పైన యుద్ధం చేస్తున్నటువంటి ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీకి సంబంధించిన ఆయన కొడుకు. సో పిఓకేలో ఒక కీలకమైనటువంటి నాయకుడు. మొత్తం ఈ 5 తీవ్రవాదులు ఆ రోజు జరిగినటువంటి అటాక్లో పోయారు. మరొక 3 ఇక్కడ ఈ ఒకడేమో చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఇద్దరేమో ఆల్రెడీ చచ్చారు. ఇంకొక అటాక్ కూడా జరిగింది కరాచీ శివారుల్లో అని చెప్పినటువంటి ఒక సమాచారం వస్తుంది. అయితే క్లారిటీ లేదు, ఇన్ఫర్మేషన్ ఎవరిపైన జరిగింది, ఎవరు చేశారనే దానిపైన స్పష్టత లేదు. మొత్తం మీద పాకిస్తాన్ గడ్డపైన పాకిస్తాన్లో ఉంటూ భారతదేశానికి ద్రోహం చేసి భారతదేశ విచ్చిత్తి కోసం వివిధ రకాలుగా ప్రణాళికలు చేస్తున్నటువంటి కుట్రదారులు తీవ్రవాదుల్ని లేపేసేందుకు ఒక సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా వస్తున్నాయి. దీని వెనుక నిఘా సంస్థలు ఉన్నాయా, మరేదైనా ఇతర ఆపరేటివ్స్ పనిచేస్తున్నాయి అనేది అయితే స్పష్టత లేదు. అనూహ్యంగా జరుగుతున్నటువంటి ఈ దాడులకి పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్, పఖ్తూన్వా ప్రాంతాలకు చెందినటువంటి తీవ్రవాద గ్రూపులు కూడా దీని వెనుక ఆపరేట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సో మొత్తం మీద శత్రువుకి మిత్రుడు కాబట్టి ఇది భారతదేశానికి మేలు చేసే చర్యగా పరిగణించాలా, లేదా పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియగా చూడాలనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.